స్టూడెంట్ తెలుగు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, సోము దుర్గా ప్రసాద్, చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ వంకాయల రాజ్ కుమార్, శ్రీ యూసీనా బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ బొల్లం సతీష్, శ్రావణి సేవా సమితి జేఎన్టీయు ఫౌండర్ కళ్యాణ్లు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని వాటిల్లో రక్తం అతి ప్రధానమైనది. ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, సోము దుర్గా ప్రసాద్, చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ వంకాయల రాజ్ కుమార్, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ బొల్లం సతీష్, శ్రావణి సేవా సమితి జేఎన్టీయు ఫౌండర్ కళ్యాణ్లు అన్నారు. కాకినాడ కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ కార్యాలయంలో శ్రావణి సేవా సమితి జేఎన్టీయు ఆధ్వర్యంలో 5వ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. First of all, I would like to thank all the chief guests on the dais. మేము పిల్లలు వచ్చి సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో దానికంటే ముందు ఇది 5th యాన్యువల్ క్యాంప్ చేస్తున్నాం. సో దీనికి బ్యాక్ బోన్ ఏంటంటే కేవలం జేఎన్టీ స్టూడెంట్స్. వితౌట్ దమ్ ఇట్ వుడ్ బి పాసిబుల్. ఎందుకంటే నన్ను కాదు, నా వెనకాల ఉన్న ఒక అమ్మాయిని నమ్మాయి కదా అందరూ. ఆ అమ్మాయిని నమ్మి వచ్చాయన్నమాట. ఆ అమ్మాయిని నమ్మి బ్లడ్డే కాకుండా ఫినాన్షియల్గా ఎంతోమంది యాక్సిడెంట్ పేషెంట్స్ కానీ హెల్త్ ఇష్యూస్ బాధపడి హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్ అందరూ కూడా ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తూ, ఆర్గనైజ్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, అలాగే మెడికల్ క్యాంప్ కూడా హెల్ప్ చేస్తూ ఈరోజు 5th క్యాంప్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఈ యొక్క జేఎన్టీ స్టూడెంట్స్. నిజంగా నేను వాళ్ళకి రుణపడి ఉంటాను నేను ప్రతినంతకాలం. సో అలాగే వీళ్ళతో పాటు నాకు స్టార్టింగ్ మా క్లాస్మేట్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. సో నేను ఇలా చేస్తానని చెప్పగానే ఒక క్లాస్మేట్స్ ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. సో ఈ రోజు కూడా మన క్యాంప్కి ఫినాన్షియల్గా ఇబ్బంది మా క్లాస్లో కట్టగానే 500 కొట్టి ఒక 5,000 దాకా కలెక్ట్ చేయడం జరుగుతుంది మా క్లాస్మేట్. సో నేను మీ అందరి ముందు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఈ జర్నీ నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశాను. అన్నీ చెప్పినట్టు అప్పుడు కోవిడ్లో 20 మందితో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు అన్ని ఇచ్చిన మోటివేషన్ సపోర్ట్ ద్వారా 80 మెంబర్స్ ఇవ్వగలిగాం. సో ఆ రోజు నుంచి నాకు అన్ని ఎప్పుడు ఒక పిల్లర్లాగా సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఒక పిల్లర్లాగా ఇప్పుడు ఏం అనుకోవాలన్నా నేను ఉన్నాను, పర్లేదు, అది ఇది అని ప్రతిదీ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు కూడా నాకు ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేసి చాలా మాకు బర్త్డే తగ్గించే స్టూడెంట్స్ అందరికీ రియల్లీ థ్యాంక్స్ అలాట్ అండి. రీసెంట్గా డాక్టరేట్ కూడా అయ్యారు. డాక్టర్ స్టడీస్ అనేది చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే అంబేద్కర్ సర్వీస్ గారికి, రాజ్ కుమార్ గారు కూడా ఒకసారి మేము మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు సార్ మెడిసిన్ కావాలని ఇలా అడగగానే వెంటనే అందించి మాకు మెడికల్ క్యాంప్కి చాలా సపోర్ట్ చేశారు. అలాగే సిఏ సార్ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్యామిలీ సేవా సమితి కళ్యాణ్ 2017 నుంచి బ్లడ్ క్యాంప్స్ అన్ని ఇలా సర్వీస్ ప్రోగ్రామ్స్ అవి చేయడం ద్వారా పరిచయం. అంటే బ్లడ్ అనేసరికి ఒక అపోహ ఉండిపోతుంది. కొంచెం సోషల్ మీడియా మీరు అందరూ ఎక్కువ యూజ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. దాన్ని రాంగ్ వేలో తీసుకెళ్లకుండా కొంచెం ఎడ్యుకేట్ చేయండి. నేను చుట్టూ ఉన్నవాడు అసలు బ్లడ్ డొనేట్ ఎందుకు చేయాలి, మనకు అవసరమైనప్పుడు ప్రాసెస్ ఏంటి, మెయిన్ అది ఎడ్యుకేట్ చేయండి. అది ఓన్లీ మనమే చేయాలి. చదువుకున్నా మనం చెప్తే వింటారు. ఎవరో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉండి ఫాలోవర్స్ ఉంటే నోటి వచ్చి మాట్లాడతారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు చెప్పేది నిజమే కొంతమంది నమ్మడం, రాంగ్గా కామెంట్ చేయడం, ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేస్తే ఇంకో పెద్దది తెలుస్తుంది. అసలు వాట్ అనేది మీరు ఎడ్యుకేట్ చేయండి. మనం బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా మన హెల్త్ కూడా చాలా అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్త సెల్స్ జనరేట్ అవుతాయి, మన హెల్త్ కూడా సెట్ అవుతుంది. అలాగే అవసరమైనప్పుడు బ్లడ్ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఎందుకంటే కాకినాడలో నెంబర్ ఆఫ్ సర్జరీ జరుగుతాయి, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నీడ్ ఉంటుంది. ఆ టైంలో రెస్పాండ్ అవ్వాలి. అండ్ క్యాంప్స్లో ఇవ్వద్దు, ఇలాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దండి. మీరు ఇచ్చే బ్లడ్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. అది డిలే అయినా కూడా బ్యాక్ సెల్స్ రూపంలో కానీ వేరే రూపంలో కానీ చేరాల్సిన చోటు చేరుకుని కష్టంగా. సో బ్లడ్ మీద ఎడ్యుకేట్ చేయండి కొంచెం. ఇంకొకటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము చేసినప్పుడు 1008 మంది బ్లడ్ డొనేషన్ చేసాం. ఆ రోజు 1008 మందిలో మినిమం 100 మందిని అయితే మాత్రం, అంటే అది శ్రీయోసన క్యాంప్ కదా, అక్కడ మేము కళ్యాణ్ ఒక పెద్ద క్యాంప్ చేయాలనుకున్నాం. దానికి సపోర్ట్ కావాలని మేము రిక్వెస్ట్ చేయగానే
అన్న అయితే సార్ మా క్యాంప్ ఆఫీస్ మీ దాంట్లో ఒప్పుకోరు, మేము 100 మంది ఇస్తున్నాం, మీ దాంట్లో వచ్చి డొనేషన్ చేయబెట్టి మేమే సపరేట్గా క్యాంప్ పెట్టిస్తాం తప్ప మీ దాంట్లో లేదన్నా ఒక మాట అనుకుంటే ఆ రోజు 100 మందిని కూడా తీసుకొచ్చి డొనేషన్ చేయించడమే కాకుండా మన ప్రతి క్యాంప్ ఎవరికైనా బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి దగ్గరుండి చూసుకోవడంలో చాలా మెయిన్. ఒక ఆర్గనైజేషన్ వచ్చి బ్లడ్ క్యాంప్ ఇచ్చింది లేకపోతే మేము వాళ్ళ ఇంట్లో బ్లడ్ ఇస్తున్నాం అని కాదు. నిజంగా కళ్యాణ్ భవిష్యత్తులో మాలో ప్రారంభం వరకు కూడా ఖచ్చితంగా ఒక అన్నదమ్ముల కళ్యాణ్ నిజంగా ఆర్గనైజేషన్ పరంగా ఫ్యూచర్లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా దానికి ఒక అన్నయ్యగా ఎప్పుడు కూడా అడిగేస్తూ ఈ రోజు బ్లడ్ డొనేషన్ వచ్చిన అబ్బాయికి అమ్మాయికి మా శ్రీయోజన ఆర్గనైజేషన్ నుంచి బ్లడ్ బ్యాంక్ నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.